అందరికీ నమస్తే. ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించిన వార్త. సో ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇది జూన్ 17 అంటే లాస్ట్ మంత్ యాక్చువల్లీ. సో పెండింగ్లో 7,606 రైతు బీమా క్లెయిమ్లు అని ఇచ్చారు. అంటే దాదాపు 7,600 పైన రైతు బీమా క్లెయిమ్ పెండింగ్ అని ఇచ్చారు. రైతు బీమా అంటే ఏంటంటే ఏదైనా రైతు భూమి పట్ట ఉండి వాళ్ళకు రైతు బీమాలో ఎన్రోల్ అయి ఉంటే ఏదైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతు చనిపోతే ఆ రైతుకి వారం నుంచి 10 రోజుల్లోపు గతంలో డబ్బులు పడేదన్నమాట. గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు ఇచ్చేదన్నమాట. దాన్ని క్లెయిమ్ అంటారు అనమాట. వీళ్ళు సబ్మిట్ చేయగానే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేది ఆలస్యం, నామినీ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఎల్ఐసి వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే సర్కారు ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిపివేసిన ఎల్ఐసి. సో ఎవరిస్తారు ఈ రైతు బీమా డబ్బులు అంటే మన ప్రభుత్వం వచ్చేసి ఎల్ఐసితో టైఅప్ అయింది. సో ఎల్ఐసి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది. ఈ ప్రతి ఒక్క రైతుకి ఒక రైతుకు 2,500 3,000 అనేది అమౌంట్ కడతారు. సో అందులో ఎంతమంది చనిపోతారో ఇప్పుడు లక్షల మంది ఉంటారు రైతులు. అందరి పేరు మీద కడితే సో సంవత్సరానికి ఇంతమంది రైతులు చనిపోతే వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇస్తారనమాట. అట్లా ఆ విధంగా ఎల్ఐసి నడిపిస్తుంది అనమాట బిజినెస్ని. సో మరి ఇప్పుడు ఏం జరిగిందంటే 2025-26 సంవత్సరానికి 436 కోట్ల బకాయిలు. అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి రెన్యువల్ డేట్ ఉంటుంది అనమాట. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు 31 వరకు 15th వరకు మా డేట్ ఉంటుంది, కట్ ఆఫ్ డేటు 15th వరకు 31 వరకు. సో మరి ఆలోపు వీళ్ళకి ఇంకా 436 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఇవ్వాలంటారు ఎల్ఐసి వాళ్ళకి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇస్తలేరు అనమాట. ఇప్పుడు రైతులకు 5 లక్షలు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఆపిరనమాట. ఆపితేనే తెలుస్తుంది అనమాట. చాలా మంది అంటారు అనమాట ఇప్పుడు మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు మరి ఇస్తారా అయ్యారా అని చాలా సందిగ్ధంలో ఉన్నారు. సో ప్రభుత్వం మారి 2 ఏళ్ళు అయింది కానీ అంతకుముందు ఉన్నంత స్పీడ్లో అయితే అవుతలేదు. వచ్చినాయి కానీ ఈ సంవత్సరం దాదాపు 7,600 రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్. అంటే ఇది మామూలు మ్యాటర్ కాదనమాట. పెద్ద మొత్తంలో క్లెయిమ్లు అయితే పెండింగ్లో పడిపోయినాయి. చనిపోయిన వాళ్ళకు 1 నెల అయినా 2 నెలలు అయినా డబ్బులు ఇస్తలేరనమాట. దాని పూర్తి వివరాలు చదివి తెలుసుకుందాం మనం. సో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వేలాది రైతు కుటుంబాల పాలిట శాపంగా మారింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో నిజంగా రైతు బీమా అనేది ఒక వరం లాగా భావించేవాళ్ళు. సరే ఎవరైనా కుటుంబ యజమానికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు లేకుండా ఆ ఇంటి పెద్ద మనిషికి భరోసా లాగా ఉంటుండే. వారం రోజుల్లోనే డబ్బులు ఇచ్చేవాళ్ళని చెప్పి వీళ్ళు వార్త రాశారనమాట. గతంలో ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైన పెండింగ్ మొత్తాన్ని వడ్డీతో కలిపి తీసుకుంటూ ఎప్పటికప్పుడు క్లెయిమ్లను క్లియర్ చేసిన ఎల్ఐసి ఈసారి నిబంధనలు మార్చిందంట. గతంలో కూడా ప్రభుత్వం మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే దాన్ని మిత్తితో కలిపి కూడా తీసుకునేది కానీ రైతులకు మాత్రం ఆపకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేసేదంట ఎల్ఐసి వాళ్ళు. సో ఇప్పుడు మార్చారనమాట. పూర్తి ప్రీమియం చెల్లిస్తేనే క్లెయిమ్లు అనుమతిస్తామని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,606 క్లెయిమ్లు పెండింగ్లో పడ్డాయి. ఫలితంగా వివిధ కారణాలతో మృత్యువాత పడిన రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిహారం కోసం మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొకటి ఏం చేసిందంటే కేసీఆర్ పెట్టిన మంచి రూల్స్ ఏంటంటే ఈ రైతు బీమా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతు కుటుంబం ఆ రైతు చనిపోతే కన్నా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరు సర్పంచ్ని బతిమలాడాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీని అడగాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రిని అడగాల్సిన ఎవరిని అవసరం లేదు. గవర్నమెంట్కు అగ్రికల్చర్ ఆఫీసర్కు ఆ డెత్ సర్టిఫికేట్ వాళ్ళ ఆధార్ కార్డు పాస్బుక్ ఇచ్చేసి ఇమ్మడే వాళ్ళు మొత్తం చేసేవాళ్ళు అనమాట. ఎలాంటి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగదు, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరగదు, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ ఎక్కడ తిరగదు అనమాట. ఇంటికి వచ్చే వాళ్ళు తీసుకొని క్లెయిమ్ చేశారనమాట. అటువంటి పరిస్థితి తెచ్చిండు కేసీఆర్. సో ఇప్పుడు మరి డబ్బులు రావట్లేదు అని చెప్పి వీళ్ళు వార్త రాశారనమాట. పరిహారం కోసం మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో తెచ్చిన ఈ రైతు బీమా పథకం మేరకు ప్రమాదవశాత్తు లేదా సహజ కారణాలతో రైతు మరణిస్తే నామినికి 5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నట్టు తెలిసిందే. అందరికీ తెలిసిందే 5 లక్షల రూపాయలని. ఇంకా దీన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే 5 లక్షల నుంచి 7.5 లక్షలు లేకుంటే అవసరం అనుకుంటే వీళ్ళైతే కన్నా 10 లక్షలు చేసినా నష్టం లేదు. ఎందుకంటే రైతులే కదా బాగుపడేది. దీనివల్ల రైతు బీమా వల్ల ఎవరైనా బెనిఫిట్ అయ్యేదంటే రైతులే అల్టిమేట్గా. కాబట్టి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి దీన్ని 10 లక్షలు చేస్తేనే బాగుంటుంది, రైతులకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరి కోరిక, రైతుల కోరిక.
సో 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం సంబంధించి ఎల్ఐసికి ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లాల్సిన మొత్తం 13,059,56 లక్షలు అనమాట. అంటే గవర్నమెంట్ ఎంత కడుతుంది మరి సంవత్సరానికి మనకు రైతులందరి తరపున అంటే 13,59,56 లక్షలు కడుతుంది అనమాట. అయితే ఎల్ఐసికి ప్రీమియం ఇప్పటి వరకు 923,11 లక్షలు మాత్రమే చెల్లించిందట. ఇంకా 436,45 లక్షలు బకాయి ఉండడంతో ఎల్ఐసి తదుపరి క్లెయిమ్లను ప్రాసెస్ చేయకుండా ఆపేసిందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్లో పడ్డ ఈ క్లెయిమ్లకు సంబంధించి 7,600 క్లెయిమ్లకు సంబంధించి 380 కోట్ల బీమా పరిహారం చెల్లించాల్సిందంట. ఈ 7,600 మందికి దాదాపు 380 కోట్లు అవుతాయంట. ఇక బీమా పరిహారం కోసం బాధితులు సచివాలయానికి వచ్చి అధికారులను కలుస్తున్న నేపథ్యంలో వారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసేరంట. రైతులు కూడా ఏం చేశారు, మంచి పని చేశారు. ఏమో వస్తలేదని చెప్పేసి ఇక వస్తారా లేకపోతే అనకుండా ఇక్కడ హైదరాబాద్లో సెక్రటేరియట్ ఆఫీస్ ఉంటుంది కదా, సీఎం ఆఫీస్ ఉంటుంది, ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేశారనమాట. అప్పుడు అధికారులు కూడా మరి సార్కి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినట్టు, సార్ ఇట్లా రైతులు వస్తారు మనం అయితే కట్టలేదని చెప్పినట్టుంది. సో 2 రోజుల్లో ప్రీమియం మొత్తం చెల్లింపులు చేస్తామంటారు. సో ఇట్లా జరుగుతుందన్నమాట. రైతులు ఏ విషయంలో ఆపినా కానీ రైతుల విషయంలో ఆపితే రైతులు చాలా ఇబ్బంది పడతారు. బిజినెస్ మ్యాన్లు కాదు, వాళ్ళకు ఈ పంటలు సరిగా వండక, విత్తనాలు నకిలీవయ్యి, మందులు దొరకక, ఇవన్నీ దొరకక ఎన్నో కష్టాలు పడతారు. అందులో మళ్ళీ ఇదొకటి ఈ రైతులకు ఇట్లా రైతు బీమా కూడా సరే ఆ కుటుంబంలో ఏదైనా అనుకోని పరిస్థితి జరిగి ఆ రైతుకు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇట్లా డిలే చేస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. తక్షణం స్పందించి ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి. మళ్ళీ ఈ రైతు బీమాకు ఇచ్చే 5 లక్షలను కూడా దాన్ని 10 లక్షలు పెంచే మార్గాలు ఏమంటే మంత్రిమండలి కూడా నిజంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తారు, మరి రుణపడి ఉంటారని చెప్పేసి మా ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం.